ఆద్రి అనేది సింహాద్రి అక్కడ ఆ తెలంగాణ పేర్లు కావు, ఆంధ్ర పేర్లు. కానీ మనం ఆంధ్రతో కొట్లాడి సపరేట్ అయిన తర్వాత మళ్ళీ మన ప్రాంతాల పేరు ఆంధ్ర ప్రాంతాలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్లు అన్నీ కూడా ఆంధ్రలోకి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ అక్కడ పోతేటిపల్లి పొక్కబెట్టి జగన్ తీసుకుపోతున్నా కానీ శ్రీశైలంలో నీళ్ళు తీసుకుపోతున్నా కానీ కేసీఆర్ చప్పుడు చేయకుండా మళ్ళీ ఆంధ్ర పాలన పెడతాము, మనం పరిపాలిస్తున్నాం, మొత్తం నిధులు నీళ్ళు నియామకాలు అన్నీ ఆంధ్రలోకి ఇచ్చే వరకు తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది ఇది కేసీఆర్ తోటి కాదు. కేసీఆర్ ఏమున్నా సెంటిమెంట్ వాడుకుంటారు తప్ప తెలంగాణ కొరగబెట్టలేదని చెప్పి తెలంగాణ ప్రజలు అందుకే కేసీఆర్ ఇంటికాడ కూర్చోబెట్టారు. యాదాద్రి అయింది. యాదగిరిగుట్ట కేసీఆర్ పెట్టినటువంటి భద్రాద్రి యాదాద్రి తీసేసి భద్రాద్రి యాదాద్రి రెండు తీసేసి అక్కడ భద్రాచలం ఇక్కడ యాదగిరిగుట్ట నామకరణ కేసీఆర్ చేసినటువంటి దాన్ని తీసేసి యాదగిరిగుట్టను భద్రాచలం చేసిండు. కానీ నిజంగా కూడా యాదాద్రిగా మార్చినప్పుడు జనాలంతా పబ్లిక్ అంతా ఏదో యాదాద్రి అంటే ఇది మనది కాదు అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళారు. కంపల్సరీ యాదగిరి గుట్ట అంటే మనం పుట్టిన ఊరును ఇంకోళ్ళు వచ్చి పేరు మారిస్తే మనకు ఉన్నటువంటి లోపల మనోభావాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా ప్రాంతం కోసం కొట్లాడిన వాళ్ళం కాబట్టి ఈ ప్రాంతం మన ప్రాంతం మనకు ఉండాలి, మన ఆత్మ గౌరవం కోసం కొట్లాడిన కాబట్టి ఏదో ఆంధ్రప్రదేశ్ పెడితే మనకి ఎక్కడ సూట్ అవుతుంది? ఇప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంటే దానికి ఉంటుంది, కానీ ఎవరో పెట్టిన పేరు ఉంటే మనకు ఎక్కడ గౌరవం ఉంటుంది? అందుకే మళ్ళీ కేసీఆర్ పెట్టినటువంటి యాదాద్రిని తీసేసి రేవంత్ రెడ్డి గారు మన భద్రాచలంను యాదగిరిగుట్టను యాదాద్రి చేశారు. మీరు అంటే లక్ష్మీనరసింహస్వామి చెంతనే కిందనే ఉంటారు అంటే రెగ్యులర్గా మీరు ప్రతి సాటర్డే పోయేది. ఇప్పుడు కూడా 15 రోజులకు ఒకసారి పోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ మొన్ననే కొత్త కూడా అక్కడ ఏదైతే సింహాచలంలో గిరి ప్రదక్షిణ ఉందో అక్కడ ఉంటుంది కదా, మన తాను కూడా గిరి ప్రదక్షిణ గతంలో సాంప్రదాయం ఉండే. ప్రతి స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రంలో కనీసం అప్పుడు ఒక 500-600 మంది 1000 మంది తిరిగేది ప్రదక్షిణలు. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలు గిరి ప్రదక్షిణ బంద్ అయిపోయింది. అభివృద్ధి పేరు మీద అక్కడ ఉన్నటువంటి బాటను మొత్తం తీసేసిండు. నేను ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రభుత్వంతో కొట్లాడి అక్కడ వసతులు కల్పించి కొండపైకి ఆటోల అనుమతి కానీ కొండపైన భక్తుడు నిద్రించడానికి డార్మిటాలు కానీ కొండపైన లాట్రిన్ బాత్రూమ్ సౌకర్యాలతో పాటు కొబ్బరికాయ కూడా సాంప్రదాయం కొట్టే సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసినాం. ఇవాళ గిరి ప్రదక్షిణ కూడా మొన్న 10,000 మందితో గిరి ప్రదక్షిణ చేసినాం. 10,000 మంది మొన్న స్వాతి నక్షత్రం రోజున 10,000 మందితో చేస్తే నిజంగా రాష్ట్ర నలుమూల నుంచి ఒక కొత్త వరవడిగా వచ్చి గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఇప్పుడు కేసీఆర్ ఏదైతే సాంప్రదాయాలను తీసేసిండో మళ్ళీ మనం గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఈ ప్రాంత కట్టుబాట్లన్నీ మళ్ళీ ఒక్కొక్కటిగా పునరుద్ధరించడం. ఇప్పుడు జనం కూడా భక్తులు కూడా చాలా పెరిగిపోయారు, ఆదాయం కూడా ఆ రకంగా పెరిగింది. అంటే వచ్చే భక్తులు మనం ఫెసిలిటీ కల్పిస్తున్నాం కాబట్టి జనం ఎక్కువ యాత్రికులు ఎక్కువ వస్తున్నారు. అంటే మీ మార్కుగా డెవలప్మెంట్ యాదాద్రిని పూర్తిగా అవుతుంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులు సమకూరుస్తున్నాడు. మొన్న వాళ్ళు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకొని యాదగిరిగుట్టను కూడా మళ్ళీ అభివృద్ధి చేయాలి, పూర్వవైపు తేవాలని చెప్పి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఆయన ఎక్కడ విలువేల్పుగా వాళ్ళ మనుమని పుట్టేటికలు కూడా ఇక్కడ తీయడం జరిగింది. కాబట్టి మళ్ళీ గుట్టను అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కేసీఆర్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఉంది. దాన్ని అపూర్వవైపు తీసుకొస్తాం. ఈ మెట్రో రైలు కూడా యాదాద్రి వరకు కొనసాగిస్తుంది. హైదరాబాద్ నుంచి చెప్పింది అదే ప్రపోజల్ ఉందంటే MMTS రాగిరి వరకు ప్లాన్ ఉంది. దాని ఇప్పుడు గత ప్రభుత్వం నిధులు కేంద్రంతో సఖ్యత లేక నిధులు తీసుకురాలేకపోయారు. ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రం కూడా మనకు వచ్చేటువంటి నిధులు, ఎందుకంటే మనం ఎంతైతే ట్యాక్స్ GST రూపం కానీ ట్యాక్స్ రూపం కడుతున్నామో వాళ్ళు రిటర్న్ రాబట్టుకోలే, వాళ్ళు సఖ్యత లేక పార్టీ ఏదున్నా మనం కట్టే ట్యాక్స్ మళ్ళీ మనకు రిటర్న్ రావాలి. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం